హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి మామిడికాయ టమాటో పచ్చడి అయితే చేస్తున్నాను. ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది మామిడికాయ సీజన్ కాబట్టి మామిడికాయతో పచ్చడి అయితే ట్రై చేసి చూడండి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా మామిడికాయ పచ్చడి అయితే చేశాను కదా. ఇప్పుడు ఇంకో విధంగా చేస్తున్నాను ఈ పచ్చడి. ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి మామిడికాయలో సగం ముక్క తీసుకుంటున్నాను. సగం తీసుకొని ఈ విధంగా 3 ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకుందాము. ఒక 3 టమాటోలు ఇలాగా కట్ చేసుకొని వేసుకోవాలి. కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. ఒక 6 పచ్చిమిర్చి దాకా కట్ చేసుకొని వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 1.5 స్పూన్ దాకా అంటే ఆయిల్ గెరట ఉంటుంది కదా, దాంతో నేను 1.5 గెరట దాకా ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకొని మగ్గిచ్చేసుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. అలాగే ఉంచామంటే మాడిపోతాయి కాబట్టి మధ్యలో ఒకసారి కలుపుకొని మళ్ళీ తిప్పి వేసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కొంచెం మగ్గిచ్చేసుకుందాము. మామిడికాయ అనేది మెత్తగా మగ్గాలి కదా, అప్పుడే గుజ్జుగా ఉంటుంది. ఈ విధంగా మగ్గిపోయింది కదా, ఒకసారి కలుపుకుందాము. మామిడికాయ అనేది స్పూన్తో గుచ్చామంటే మెత్తగా గుజ్జులాగా ఉండాలి. అప్పుడే మనకి చక్కగా మామిడికాయ అనేది ఉడికినట్టే. ఈ విధంగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 రెమ్మల కరివేపాకు వేసుకొని కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని కాస్త ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకొని వదిలేద్దాము. ఎందుకంటే మనం రోటీలో వేసుకోవాలి కాబట్టి కాస్త వేడి ఆరితే బాగుంటుంది. ఇప్పుడు రోల్లో చేస్తానండి, మీకు కావాలంటే మిక్సీలో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు ఇందులోకి వేసుకున్నాము. ఇప్పుడు ఈ టమాటోలు ఉన్నాయి కదా, పైన అనేది చర్మం తీసేయాలి. మామిడికాయలో గుజ్జు కూడా తీసేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత చూసారు కదా, ఈ విధంగా గుజ్జు అనేది తీసుకోవాలి. టమాటో ముక్కలు మామిడికాయ గుజ్జు ఇందులోకి వేసుకొని చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్టు ఉప్పు అయితే వేసుకోవాలి. ఒక చిన్నులపాయలు కూడా ఒక 6-7 పెద్దవి అయితే 6-7 చిన్నపాయ రబ్బలు వేసుకొని దంచేసుకోవాలి. ఈ పచ్చడి పుల్ల పుల్లగా కారంగా చాలా అంటే చాలా బాగుంటుంది. మామిడికాయ సీజన్ కాబట్టి ఈ విధంగా ట్రై చేసి చూడండి. నోరు చప్పగా ఉన్నా కూడా ఈ విధంగా ట్రై చేసి చూసారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా దంచేసుకున్నాం కదా. ఇంకా లాస్ట్లో వచ్చేసరికి ఉల్లిపాయ అండి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకుందాము. కడిగేసుకొని నీట్గా నీళ్ళు లేకుండా వడకట్టేసుకొని కొత్తిమీర ఉల్లిపాయలు కూడా వేసుకొని కచ్చపచ్చగా దంచుకున్నామంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు కొత్తిమీర వేసాము కాబట్టి ఆ రుచిగా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. వేడి అన్నంలోకి మామిడికాయ టమాటా పచ్చడి చాలా బాగుంటుంది. ట్రై చేసి అయితే చూడండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాము. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.